మా జైలు నుంచి వార్డెన్ కాల్ చేశారా? రేపు మీ నాన్నని చంపినోడు రిలీజ్ అవుతున్నాడు. అదే మామ, నాకు అర్థం కావట్లేదు. నైటే రిలీజ్ చేసేశారు. నాకెందుకు ఇది ప్లాన్ ప్రకారం జరుగుతుందని అనిపిస్తుంది మామ. యాక్సిడెంట్ కేసు అని ఒక ఆయన జాయిన్ అయ్యాడు కదా, ఎక్కడున్నారు? ఆ రోజు మా నాన్నకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి రమ్మంది మీరే. ఇంటి నుంచి వెళ్ళిన అతను శవంగా తిరిగి వచ్చారు. మా నాన్నని చంపిన అతన్ని మీరే జైలుకెళ్ళి కలిశారు. ఇప్పుడు ఇక్కడికి కూడా వచ్చారు. అయితే మా నాన్న హత్యకి మీకు ఏదో సంబంధం ఉంది. అరే, పశువులకు మేతేసి పాలు పితుక్కున్నవాడు కూడా హంతకుడేనా? నువ్వు నన్ను సందేహిస్తున్నావా? ఆ రోజు ఫోన్ చేసి మీ నాన్నని రమ్మన్నది నేనే. కానీ దేనికోసమో తెలుసా నీకు? ఏమండి, అన్నయ్య ఫోన్ చేశాడు. గురుమూర్తి తమ్ముడిని ముత్తు అన్నని ఎవరో చంపి పడేశారంట. అరిచారంటే అందరినీ కేసులు ఇరికించేసి బొక్కలో దోచేస్తా. జాగ్రత్త. నువ్వేంటయా చెప్తున్నావు? ఇలా చూడండి సార్, మాకు ఎలాంటి సమస్య లేదు సార్. బంగారు చైన్ల కోసం ఆశపడి ఎద్దును పట్టుకున్నారు. అందుకు మా అన్నను గొంతుకు వస్తారా? రేయ్, గొంతు కోయాలంటే ఒక్కలదే కాదు, మీ అందరినీ కోసేసే వాళ్ళం. రాత్రికి జనాలు వేసుకొచ్చేసి మీ ఊరిని నాశనం చేసేవాళ్ళం. నా తమ్ముడిని చంపిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టనురా. ఇక నుంచి నువ్వు నిద్రపోయేటప్పుడు తల ఉందా లేదా అని భయంతో లేచి చూసుకునేలా చేస్తా. చంపాలనుకుంటే నిన్నే వేసేసేవాడిని. నీ తమ్ముడినే కాదు, ఒక్కరినే చంపడానికి మాకు ఇక్కడేం పగలేం లేవు. నమస్కారం సార్. రండి సార్. ఏంటి సార్ ఇది? జల్లికట్టులో ఒకరినొకరు చంపుకున్న దానికి చూడ్డానికి వచ్చిన వాళ్ళని ఎలా అరెస్ట్ చేస్తారు సార్? నన్నేం చేయమంటారు సార్? ఒకరికొకరు నరుక్కొని చచ్చారు. విషయం ఎస్పీ దాకా వెళ్తే పెద్ద సమస్య అవుతుంది. మీరు మీ ఊరు వాళ్ళని ఏమీ చేయలేదు వదిలేయమంటున్నారు. వాళ్ళు కూడా మేమేమీ చేయలేదు వదిలేయండి అంటున్నారు. కేసు పెట్టి తీరాలి సార్. నేను ఆ రోజే చెప్పాను ఇలా జరుగుతుందని. అడ్డమైన వాళ్ళని జల్లికట్టులో చేర్చుకోవద్దని. ఈయనే చేర్చాడు. మిమ్మల్ని ఇద్దరిని కలపాలని చూసాను చూడు, నాకు బుద్ధి లేదయ్యా. చెయ్, మీ ఇద్దరి వల్లే ఊరు ముక్కలైపోతుంది. కేసేం వద్దు సార్. జల్లికట్టులో సమస్య జరిగిందని కలెక్టర్కి లెటర్ ఇస్తాను. ఇక నుంచి ఊళ్ళో జల్లికట్టే కాదు, ఎలాంటి బహిరంగ కార్యక్రమం ఉత్సవాలు జరగవు. ఎద్దు పొడిచి చచ్చారని కేసు రాయండి. ఎక్కడికి వెళ్తారు? ఎక్కడే కదా ఉంటారు, మేం చూసుకుంటాంగా. రేయ్, ఎవరితో ఈ సమస్యను పరిష్కరించాలో నాకు బాగా తెలుసురా. పోండయ్యా, మీకెంత చెప్పిన బుద్ధి రాదు. ఇదిగో, చేర్పించినట్టు చేర్పించి మధ్యలో వెళ్ళిపోతున్నావు కదా, ఇక ఊర్లో ఏం జరుగుతుందో చూస్తూ ఉండు. పడితీరా తమ్ముడు, ఎద్దు వంకరపాలెం దగ్గర ఉందంట, కట్టేయమని చెప్పాను. సరే, నేను వెళ్ళి చూస్తాను. ప్రాబ్లం ఏం లేదు కానీ అందరిని ఇంటికి వెళ్ళిపోండి. అయ్యయ్యో, టైర్ పంక్చర్ అయ్యిందే. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అన్నా, స్టెఫ్నీ లేదన్నా, చాలా టైం పడుతుందన్నా.
ఇంత చేసి వెళ్ళిపోయాడు. ఎప్పుడు నా అల్లుడు ఎవరికి ఎటువంటి అపకారం చేయలేదమ్మా. యాక ఇంకెక్కడ ఏం జరుగుతుందని కూర్చున్నావు? మీ ఆయనకి జరిగింది ముందు ముందు నీకు నీ కొడుకు జరగడానికి ఎంతో కాలం పట్టదు. మనకి ఈ ఊరే వద్దు. మీరు నాతో పాటు మలేసియాకి వచ్చేయండి. శత్రువు ఎవడో తెలిసిన ఊర్లో బతకచ్చు, కానీ శత్రువే తెలియని ఊర్లో ఎలా బతకాలి? అయ్యో